ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి మంచి మనసున్న ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఉండాలమ్మా. కూతురుగాను, కోడలుగాను, అక్కగాను, చెల్లెలుగాను ఉంటే ఆ కుటుంబం ఎంతో అదృష్టం చేసుకున్నట్టు అవుతుందమ్మా. పరిస్థితుల కారణంగా ఆ అదృష్టాన్ని మేం దూరం చేసుకున్నాం. వీలైనంత త్వరగా నువ్వు శ్రీకర్ కలిసిపోవాలమ్మా. మెహందీ చాలా బాగా పండింది కదా శ్రీకర్ గారు. యా, ఇలా గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడంటారు కదా, అది నిజమే అంటారా? నిజమే మేడం. ఎందుకంటే ఆ నమ్మకం ఈనాటిది కాదు, కొన్ని తరాల నుంచి వస్తుంది. ఆ, అయితే నాకు కూడా మంచి భర్త వస్తాడన్నమాట. ఆల్రెడీ వచ్చినట్టే కదా, ఎందుకంటే రేపే మీ ఎంగేజ్మెంట్ కదా. అంతే అంటారా? అంతే మ్యామ్. ఇప్పటి వరకు పరిచయం లేని ఒక పురుషుడితో ఓ స్త్రీకి నిశ్చితార్థం జరగబోతుందంటే రేపు మీకు సగం పెళ్ళైపోయినట్టే. మీ వివాహం ఆల్రెడీ స్వర్గంలో నిర్ణయించబడిందని అర్థం. మీకంతా మంచి జరుగుతుంది, హ్యాపీగా ఉండండి. సార్ వాళ్ళు రావడానికి టైం అయ్యేలా ఉంది, ఇంక నేను బయలుదేరనా? ఓకే ఓకే, మీరు వచ్చిన విషయం నేను డాడీకి కన్వే చేస్తాను. బయలుదేరండి. బాయ్ మ్యామ్. బాయ్. థ్యాంక్ యూ. ఏం మాయ జరుగుతుంది? ఎందుకు తన మీద స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది? ఒక్కొక్క క్వాలిటీతో ఎందుకు నా మనసుకి దగ్గరవుతున్నాడు? నాకు రేపు ఎంగేజ్మెంట్ జరగబోతుంది. ఇటువంటి సమయంలో తన మీద తెలియని ఫీలింగ్స్ ఎందుకు పుడుతున్నాయి? ఏదో జరుగుతుంది మాయా. బంగారం, డబ్బులను నేనెత్తుకొస్తే దొంగతనం చేసిన దొంగ దగ్గర నుంచి రికవరీ చేసి తీసుకొచ్చానని అవన్నీ అందరి ముందు చెప్పిన దగ్గర నుంచి నా మనసులో లేదు. ఎలాగైతేనే మామయ్య అవసరం తీరింది కదా, ఇక మనం వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం పదా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గుణపం తీసుకొస్తా. బ్యాగ్ కనిపించడం లేదేంటి? మనం దాచిపెట్టింది ఇక్కడే. మరి ఏమైనట్టు? అదే అర్థం కావట్లేదు. మంచినీళ్ళు తాగు బావా. థ్యాంక్స్. అయినా ఎంతలోనే వాటర్ అలా తీసుకొచ్చా బంగారం? నేను తేలేదే. మరి ఎవరు తెచ్చారు? నేను తెచ్చాను బావా. గొయ్యి తవ్వి తవ్వి అలసిపోయారు కదా, అందుకే వాటర్ తీసుకుని వచ్చాను. డబ్బులు ఏమైపోయాయని కంగారు పడుతున్నారా? నేనే తీశాను. ఆ డబ్బులే మావయ్య తిరిగి రెస్టారెంట్ వాళ్ళకి కట్టేశారు.
మీరు ఎంతో కష్టపడి ఇక్కడ దాచిన డబ్బులు నా కంట పడిపోయాయి నిహారిక. మేమిక్కడ డబ్బులు దాయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరెందుకు వచ్చారు ఇక్కడికి? మీ లాన్లో అయితే చల్ల గాలొస్తుందని ఇలా వచ్చాం. బంగారం వచ్చింది గాలి చాలు, వెళ్దాం పద. అయితే డబ్బులకి నీకు సంబంధం లేదంటావా? లే ఇక్కడ దాచిపెట్టలేదంటావా? లే రోడ్డు మీద దొంగతనం చేయలేదంటావా? లే మనల్ని అనవసరంగా ఇరికించాలనుకుంటుంది. పద వెళ్దాం. 1 మినిట్. ఇద్దరికి ఓ సినిమా చూపిస్తాను. టికెట్ లేకుండా ఫ్రీగా చూసి వెళ్ళండి. ఇప్పుడేమంటావు బావా? ఆ ఏరియాలో సీసీ కెమెరా లేవు కదా. హా, ఇప్పుడు దొరికావుగా. ఏదో ఫ్లోలో వచ్చేసింది. డబ్బులు మిస్ అయ్యాయని తెలిసిన తర్వాత నుంచి నా ఎంక్వైరీ మొదలైంది. పోలీసుల సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ ని సంపాదించాను. అప్పుడు ఇంటి దొంగ గురించి తెలిసింది. అది నేను కాదు, ఏఐలో క్రియేట్ చేసేట్టున్నారు. ఈ మధ్య ఏఐ బాగా ఫేమస్ అయిపోతుంది కదా. అవునవును, అంతే అయ్యుంటుంది. నీ చెంప మీద పడాల్సిన దెబ్బ దీని చెంప మీద పడింది. బావవి కదా, అందుకే ఆలోచించి ఆగిపోయాను. దీనినెందుకు కొట్టానంటే భర్తని దొంగతనాలకి ప్రోత్సహిస్తుంది కదా, అందుకు కొట్టాను. ఇదంతా నీ పనేనని అత్తయ్య ముందు చెప్తే ఆమె గుండె పగిలిపోతుందని చెప్పలేదు. ఒక కొడుకు డెలివరీ బాయ్గా చేశాడు అని తెలిసినా తట్టుకుంది. భర్త రెస్టారెంట్లో పని చేస్తున్నాడు అని తెలిసినా తట్టుకుంది. నువ్వు దొంగవని తెలిస్తే తట్టుకోలేదు, అందుకే చెప్పలేదు. మావయ్య అరెస్ట్ అయ్యే పరిస్థితిని కళ్ళారా చూసి కూడా నీ మనసు కరగలేదా బావా? కన్న తండ్రి విషయంలో నువ్వు చేసింది ఎంత దుర్మార్గం! జరిగిందంతా మావయ్య దగ్గర ఒప్పుకుని డబ్బు ఇచ్చేసి ఉంటే మావయ్య ఎంతో ఆనందించేవాడు. రోజు రోజుకి విలువలు దిగజారిపోతున్నాయి అనడానికి నీలాంటి వాళ్ళే ఉదాహరణ. పోయేటప్పుడు మనం ఏం తీసుకుని వెళ్ళలేం బావా, ఎందుకంటే శవం మీద కప్పే బట్టకి కూడా జేబులుండవు. ఇంకోసారి దొంగతనాలు చేశావంటే అత్తయ్యకి చెప్తాను. దొంగవని బయట ప్రపంచానికి చెప్పేస్తాను. గుర్తుంచుకోండి. పోడే.